హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి గుడిలో పూజ అయితే చేపించాం ఫ్రెండ్స్. డిసెంబర్ 3వ తేదీ ఆ రోజు వచ్చేసి మా పెద్ద అమ్మాయి పుట్టినరోజు అనమాట. నాకు ఇద్దరైతే అమ్మాయిలు అని చెప్తూ ఉంటా కదా, మా పెద్ద అమ్మాయి పుట్టినరోజు. ఇక్కడ వచ్చేసి దీపాలు వెలిగిస్తున్నారు కదా మా సార్ అనమాట. అయ్యప్ప స్వామి గుడిలో 18 మెట్లు అని ఉంటాయి కదా ఫ్రెండ్స్. అక్కడ గుడిలో ఇట్లా అక్కడ దీపాలు అయితే వెలిగిస్తారనమాట. అక్కడంతా రెడీ చేసేసారు, పూజకి సిద్ధం చేశారు. అందుకోసం మా సార్ అయితే అలా దీపాలు వెలిగిస్తారనమాట. ఆ రోజు ఎవరు పూజ ఉంటే వాళ్ళకి దీపాలు వెలిగించే అవకాశం గుడి వాళ్ళు కల్పిస్తారనమాట మనకు. ఇలాగా ఆ పూజ అంతా కంప్లీట్గా వాళ్ళదే ఉంటుంది, ఎవరైనా చేయించుకోవచ్చు. అలా వచ్చేసి అలా పూజ ఉండేవాళ్ళు ఇలా దీపాలకి వెలిగించే అవకాశం అయితే వాళ్ళకు ఉంటుంది. ఇంకా మిగతా అందరికైతే ఇవ్వరు, అక్కడ స్వామి వాళ్ళే చేసేసుకుంటారు. అలాగా ఆ రోజు మాకి అవకాశం అనేది ఇచ్చారనమాట. ఇంకా మా సార్ వాళ్ళు వెలిగించారు. అలాగే పూలాభిషేకం అని అయ్యప్ప స్వామికి పూలాభిషేకం అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా చూడండి, అన్నీ 5 రకాల పువ్వులు అన్నీ తీసుకొని వచ్చి 5 రకాలతో లోపల విగ్రహం ఉంది, ప్రతిష్ట చేసిన విగ్రహంకి లోపల. బయట వచ్చేసి ఇక్కడ ఊరేగింపు కోసం రెడీ చేస్తారు విగ్రహం. ఆ విగ్రహానికి అయ్యప్ప స్వామి అంటే అస్సలు ఇంకా చాలా భక్తి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే మా సార్కి మా మ్యారేజ్ కాకముందు నుంచినే అయ్యప్ప స్వామి మాలు వేస్తారు వాళ్ళు. అందుకోసం అలాగా చాలా ఇష్టం అయ్యప్ప స్వామి పూజలు కానీ అయ్యప్ప స్వామి. అలాగా మేము అయ్యప్ప స్వామి గుడిలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ మా పూజ అయితే అక్కడ జరుగుతుందన్నమాట. అందుకోసం మేము ప్రత్యేకంగా ఆ రోజు మా అమ్మాయి పుట్టినరోజు, అందుకోసం అక్కడికి వెళ్ళే చేసుకుంటాము. ఆ రోజు స్వామి వాళ్ళకి బిచ్చ కానీ పూజ అలంకరణ కానీ ఇంకా ఏదైనా కూడా ఆ రోజు అంతా మనము ఎంత ఖర్చు వస్తే అంత చేసి పూజ అంతా కంప్లీట్గా మనమే చేసేసుకుంటాం అనమాట. చూడండి, ఈ పూలు అన్నీ కూడా 5 రకాల పూలు ఫ్రెండ్స్. అన్నీ 5 రకాల పూలు తీసుకొని వచ్చి అన్నీ రెక్కల్లాగా తీసి ఇలా అభిషేకం అయితే చేస్తున్నారనమాట గురుస్వాములు. ఇలా గురుస్వాములు అయితే అభిషేకం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక చూడండి, అసలు చాలా ఇది ఫ్రెండ్స్. అయ్యప్ప స్వామి అంటేనే కొంచెం జీవితం అంటే అంత వెలుగు అన్నమాట అయ్యప్ప స్వామి. అందుకోసం మాకు చాలా ఇష్టము. ఒకప్పుడు చాలా ఇదిగా ఉండేవాళ్ళం, కానీ అయ్యప్ప స్వామిని నమ్ముకున్నప్పటి నుంచి మా వరకు మేము మంచిగానే చూసుకొస్తున్నాడు అయ్యప్ప స్వామి. అలాగే అందరికీ కూడా మంచిగానే చూడాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మంగళారతి ఇస్తున్నారనమాట, హారతి ఇస్తున్నారు. పూలాభిషేకం అయిపోయింది కదా, అందుకోసం అయితే హారతి ఇస్తున్నారు. ఇలా భజన కూడా చేసాం ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి 2 గంటల సేపు భజన చేస్తారు. చూడండి స్వామి వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు. ఇలా చూడండి, స్వామి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా. పూజ అయితే భజన అయితే చేస్తూ ఉన్నారనమాట. 2 గంటల సేపు భజన చేసిన తర్వాత అయ్యప్ప స్వామికి నైవేద్యం పెట్టి తర్వాత స్వామి వాళ్ళందరికీ బిచ్చ పెడతారు. ఎంతమంది ఫ్రెండ్స్. మేము ఇంట్లో చేసుకోము, ఇట్లా గుడిలోనే చేస్తామన్నమాట ఏర్పాటు. ఎందుకంటే ఇంకా ఇంట్లో ఎందుకులే, గుళ్ళో అయితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ప్రతి సంవత్సరము అక్కడే ఏర్పాటు చేస్తాము. ఆడే పూజ కూడా చేయించుకుంటాము. తర్వాత అన్నీ బిచ్చ మొత్తం అంతా అక్కడే చేసేస్తామన్నమాట. అందుకోసం ఈ సంవత్సరం కూడా అక్కడే చేసుకున్నాము. అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామనేసి. మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి అక్కడే చేసుకుంటున్నాం అనమాట. మా మ్యారేజ్ కాకముందు నుంచినే మా స్వామి వాళ్ళైతే మాలేస్తారు. ఇప్పుడైతే వేయలేదు, కొద్దిగా వేరే వర్క్ ఉందని చెప్పి వేయడానికి వీలు కాక వేయలేదు. కానీ మా సార్ వాళ్ళకి అలా అయ్యప్ప స్వామి మాల వేస్తే చాలా నిష్ఠగా చాలా ఇదిగా చేస్తారనమాట. ఇక్కడ చూడండి, పడి పూజ అనేసి ఇక్కడైతే వెలిగిస్తూ ఉన్నాము. అలా అంత మొత్తం అట్లా ఒక్కొక్క పద్యం చెప్పుకుంటూ ఒక్కొక్క మెట్టుకి వెలిగించాలంట. అది నాకు కూడా అంత వివరంగా అయితే తెలియదు ఫ్రెండ్స్, మా సార్ వాళ్ళకైతే బాగా తెలుసు. అలా వెలిగిస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా చిన్న అమ్మాయి, మా పెద్దమ్మాయి అయితే కాదు, హాస్టల్లో ఉంది. మా పెద్దమ్మాయి ఎగ్జామ్స్ ఉన్నాయని ఆ రోజు రావడానికి కుదరలేదు, కానీ తను లేకుని మేమైతే చేసేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా చిన్న అమ్మాయి, ఇంకా నేను మా సార్ అనమాట. ఇంకా మా సార్ వాళ్ళు అలా మెట్టుకి అలా కర్పూరం అనేది వెలిగిస్తారనమాట. మనకు అయ్యప్ప స్వామి భక్తులకైతే తెలుసు ఈ పద్యాలు ఇవన్నీ ఎలా చేస్తారనేసి. అలా వెలిగిస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ గుళ్ళో చేస్తేనే బాగుంటుంది కదా, మనకి ఇంట్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము గుళ్ళోనే ఏర్పాటు చేసుకొని అక్కడే పూజలన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చుకుంటాము.
చాలా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా పూజలు చేసుకోవడము, తర్వాత మిగతా అంతా కూడా అలా మా సార్కి చాలా ఇష్టం అయ్యప్ప స్వామి అంటే కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చేసుకుంటాడనమాట. ప్రతి శనివారం గుడికి వెళ్తారు. అలాగా మా సార్కి ఇట్లా చేయడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే అట్లా అయ్యప్ప స్వామి అంటే అంత ఇష్టం అనమాట వాళ్ళకు. వాళ్ళ మనసు అంతా అయ్యప్పే అన్నట్టు ఉంటారు. అందుకోసం నిష్ఠగా చేయగలుగుతానంటే చేస్తాడు, లేదు అంటే ఇంకా వద్దులే అని వదిలేస్తాడు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదో మామూలుగా మాల వేయాలంటే వేయాలన్నట్టు వేస్తారు కదా ఫ్రెండ్స్. అలా వేయకూడదంట. వాళ్ళు నిష్ఠతో వాళ్ళు కొంతమంది తెలిసి తెలియక చేస్తూ ఉంటారు కదా, అది మామూలే, మనకి తెలియదు ఎక్కువ ఇంకా మిగతా వాళ్ళ గురించి. మా సార్ వాళ్ళు అయితే అలా చేస్తారనమాట. నిష్ఠగా అన్నీ ప్రతి ఒక్కటి పాటిస్తాము అంటేనే చేస్తారు, లేదు అంటే ఇంకా సర్లే ఇట్లా ఊరికి మామూలుగా పూజలు చేసుకొచ్చుకుంటాం అంతేను. అందుకోసం కొద్దిగా వర్క్ వల్ల ఇప్పుడైతే మాల వేయడానికి కుదరలేదు, వేయలేదన్నమాట. ఇప్పుడు సాములంతా ఒకప్పుడు ఇలా సాములు అయినారు అంటే అసలు ఇంటికి కూడా వచ్చేవాళ్ళు కాదు ఫ్రెండ్స్. అక్కడే ఒక రూమ్ తీసుకొని సామవాళ్ళు మాత్రమే ఉండి పూజలు చేసుకుంటూ ఆ 41 రోజు ఇంటికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అలా చేస్తుండ్రు పూజలు అనేసి. ఇప్పుడు సామవాళ్ళు ఏం లేదు, మామూలుగా అంతా ఇంట్లోనే అన్నట్టు ఉంటారు. కానీ అలా ఉండకూడదు అని అంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు అంతగా నిష్ఠగా అయితే చేయట్లేదని అనుకుంటాను నేను. కానీ అంత స్వామి అయ్యప్ప స్వామి ఇంకా మనకేం తెలియదు కదా, ఎవరు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. మనం ఒకరిని అనుకోకూడదు కాబట్టి అలా అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు చెప్తూ ఉన్నా, ఒకరిని అనే ఉద్దేశం కాదు ఇక్కడ, నాకు తెలిసినంత వరకు. కానీ అలా నిష్ఠగా చేయాలి అంట. అయ్యప్ప స్వామి అంటే అంత నిష్ఠగా ఉండాలి అని అంటారు కదా, అందుకోసము. ఒకప్పుడు మేము కూడా మా ఇంట్లో కూడా మాల వేసినప్పుడు మేము అసలు దగ్గర కూడా ఉంటుండలేదన్నమాట. ఓ సాంబార్లో ఒక రూమ్ తీసుకొనేసి ఆ రూమ్లో అనేది ఉంటూ ఉండనమాట. అక్కడే అంతా ఇంకా ఇంటికి వచ్చేది కూడా ఉండదు. అట్లా 41 రోజు చేసి మరి అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి అక్కడ శబరిమలకి వెళ్ళి చేసి వచ్చిన తర్వాతనే మరి ఇంటికి వస్తుండ్రి. అలా చేస్తుండ్రి. ఇంక ఇప్పుడైతే పడి పూజ మెట్లకి అంతా అయితే వెలిగించేస్తారు. పడి పూజ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇలా ఇంకొద్దిగా భజన ఉంది, అందుకోసం మరి అక్కడ కూర్చొనేసాం మేము. ఇక్కడ ప్రార్థన చేస్తున్నారనమాట. మళ్ళాను మంగళారతి పాట పాడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మంగళారతి ఇస్తున్నారు, అందుకోసం మంగళారతి పాట అయితే పాడుతూ ఉన్నారు. అలా నిష్ఠగా చేస్తేనే మా సార్ మాల వేస్తారు, లేకపోతే సర్లే అని పూజతో సరిపెట్టుకొని ఊరుకుంటారనమాట. మా సార్ ఇక్కడ ఉరవకొండ నుంచి శబరిమలకు కూడా పాదయాత్ర పోయి వచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే గత 2 సంవత్సరాల నుంచి శ్రీశైలం అయితే పోతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా పోయేసి వచ్చారని మొన్న ఒక వారం కిందటే చెప్పాను కదా, పోయేసి వచ్చారు. అసలు వాళ్ళకి ఎంత ఓపిక ఇస్తాడో దేవుడు అలా పాదయాత్ర వెళ్ళడానికి. ఆ దేవుడు నిర్ణయం, వాళ్ళ నిర్ణయం, దేవుడు ఆశీస్సులు అనుకుంటా నేను. లేకపోతే మనలాంటి వాళ్ళు వెళ్ళాలంటే అలా పాదయాత్ర వెళ్ళలేము కదా. అలా ఉరవకొండ నుంచి పాదయాత్ర శబరిమలకు కూడా పోయేసి వచ్చారనమాట. అప్పుడు వచ్చేసి 30 రోజులకు వెళ్ళారు. ఇంక ఇప్పుడు శ్రీశైలం అయితే 10 రోజుల్లో వెళ్ళి వస్తారనమాట. ఇక్కడ చూడండి బిచ్చు కూడా ఏర్పాటు చేసామన్నమాట. సాము వాళ్ళందరికీ కూడా అక్కడ బిచ్చు అయితే రెడీ చేసాము. సాము వాళ్ళందరూ వడ్డించేసుకుంటున్నారు. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా బిచ్చ కూడా అక్కడే చేసేసి సాము వాళ్ళు అయితే ఇంటికి వెళ్తారనమాట. ఇక్కడ సాము వచ్చేసి మా కుటుంబ సభ్యుల పేర్లన్నీ అడిగి అందరికీ చెప్తూ ఉన్నాడు అనమాట. ఇలా గత 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు సాము వాళ్ళ పుట్టినరోజు ఇక్కడ, అట్లే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారని చెప్పేసి సాము చెప్తూ ఉన్నాడు. అక్కడ వాయిస్ వస్తుంది కదా, అందుకోసం నేను వాయిస్ కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉరవకొండల అయ్యప్ప స్వామి గుడిలో చాలా బాగా చేస్తారు. ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు భక్తులు ఇలా బిచ్చ పెట్టిస్తూ ఉంటారు, పూజలు చేపించుకుంటూ ఉంటారు అక్కడ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా పూజలు చేసుకోవడము, తర్వాత అలా గుడికి వెళ్ళడము. చాలా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ అంతా అయిపోయింది పూజంగా. మాకైతే సాంబార్ని చూడండి ఇట్లా ప్రసాదం అనేది మాకు ఇస్తున్నారనమాట. అలాగే కాళ్ళు కూడా మొక్కుతున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో